దాని తర్వాత ఆయన చాలా మీరు విన్నారో ఏమో గ్రీన్ రెవల్యూషన్ అని 60s లో ఆ బియ్యం ఫస్ట్ కొత్త varieties. కొత్త వెరైటీస్ ఆయన IR8 ఏదో ఉండాలి. IR8 ఎగ్జాక్ట్లీ అది వచ్చి మా మా ఆయన అదే ఆయన select టీమే చేసి- అది Right. డెవలప్ చేసింది కదా. చేసింది సో హీ వాజ్ అప్కమింగ్ అండ్ అలా జరిగింది. కానీ ఇక అప్పట్లో చాలా మంది తెలుగు వాళ్ళ కంప్లైంట్ ఏంటంటే తెలుగు అమ్మాయి అని మిమ్మల్ని అనుకునేవాళ్ళు. మీరు పుట్టి పెరిగింది ఎర్నాకుళం ప్రాంతంలో అయినప్పటికీ తమిళ్ బేసిక్గా తమిళ బ్యాక్గ్రౌండే కదా, తమిళియన్సే కదా మీరు. అవును తమిళ్. సో కానీ మిమ్మల్ని తెలుగు వాళ్ళు తమిళియన్స్ కంటే ఎక్కువ ఓన్ చేసుకున్నట్టుగా ఫీల్ అయ్యారు. అంటే తెలుగు అమ్మాయి అనుకున్నారు యాక్చువల్గా. సో తెలుగు అమ్మాయి తెలుగు వాళ్ళని కాకుండా ఈ బెంగాలీ వాళ్ళని చేసుకోవడం ఏంటి అనేది అప్పట్లో చర్చ జరిగింది. మీ దృష్టికి వచ్చింది అసలు అది? అసలు ఆ రోజుల్లో అంటే అంత బిజీగా ఉన్నాం కదా, పొద్దున్నుంచి సాయంత్రం రాత్రి షూటింగ్. అవును. దాని తర్వాత పెళ్లి అయిపోయింది. అంటే ఆల్ ఆఫ్ సడన్ అది కూడా అంతే. అయిపోయింది. అసలు ప్రపంచం తెలియదు ఇక. అది సెట్ తప్ప ఇంకేం తెలియదు. దాదాపు 100 సినిమాలు చేసినట్టున్నారు కదా. మస్ట్ బి 10 yearsలో 100 సినిమాలు చేశారు. సంవత్సరానికి 10 చొప్పున దాదాపు. బికాస్ హిందీలో చేశాను కొన్ని, మలయాళం, తెలుగు, తమిళ్ అన్ని